సార్ మంత్రి గారు ఇటు చూడండి. మంత్రి గారు ఇలా తిరగాలి. మంత్రి గారు తిరగాలి. మంత్రి గారు తిరగాలి. హెల్త్ బాగా గొంతు తక్కువ ఉంటుంది, మీరు నిశ్శబ్దంగా ఉంటే నీకు బెటర్. తెలంగాణలో ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. ఆ విధంగా భారతదేశంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి ప్యాడీ ప్రొడక్షన్ ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ నౌ. మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పండుతుంది. మేము లోకల్గా కన్జంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంటు. ఈ షిప్లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్కి మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్నులు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్నులో ఈ షిప్లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పని చేస్తున్నాను. వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. మరి ఇది తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ షిప్లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం 103 మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది.
ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర 45 కోట్లు అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీరందరూ కూడా ఎంతో శ్రమతో ఈ కవర్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా చాలా దేశాల్లో మేము శాంపుల్స్ పంపించాం. అదేవిధంగా మేము ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పో కూడా చేయడం జరిగింది. మన ఎంబసీస్ ద్వారా కూడా పనిచేస్తున్నాం. నేను కూడా వచ్చే నెల మరి కొన్ని దేశాలు తిరుగుతున్నాను. రిలెంట్లెస్గా టు ఎక్స్పోర్ట్ తెలంగాణ రైస్, తెలంగాణ గవర్నమెంట్ under the leadership of Chief Minister Revanth Reddy, we are doing our best. 100% ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ రైస్ మొత్తం కూడా తెలంగాణలో పండించింది. సరే, ఇది వాళ్ళు మోర్ టెక్నికల్ చెప్పండి. మీరు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు, ఈజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. చిన్న ప్రశ్న సార్, తీర ప్రాంతాలని తెలంగాణ ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా భావిస్తుంది? కానీ కళ సహకారం అనుకుంటున్నారు. తప్పనిసరిగా తీర ప్రాంతం లేకపోతే అది పెద్ద హ్యాండిక్యాప్ కాదు కదా. ఎక్స్పోర్ట్కి మరి ఆ కంపెనీతో ఒప్పందంలో కాకినాడ పోర్ట్ ఉపయోగించడానికి మేము ఒక ఒప్పందం చేసుకున్నాం. Just one thing I need to do, but with water showing.